ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బుక్ రీడింగ్, పుస్తక పఠనం. అసలు ఎంతమందికి బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది అంటే చాలామంది వెనక్కి తిరుగుతారు, ఆలోచిస్తారు. కొంతమంది ఏంటంటే ఈ రోజు నుంచి నేను సీరియస్గా బుక్ రీడింగ్ చేయాలి, హ్యాబిట్ పెట్టుకోవాలి అనుకుంటారు. కానీ ఒక 2 పేజీలు చదివాక నిద్ర వస్తుంది, బోర్ వస్తుంది, డైవర్ట్ అయిపోతారు. చాలామందికి తెలిసిన కొటేషనే ఇది ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం అని అంటారు కదా. అసలు ఎంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉంది, చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మరి వీటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, బుక్ చాలామందికి మేడం బుక్ రీడింగ్ అలవాటు ఉంటుంది, బాగా చదువుతానే ఉంటారు. అసలు ఎంతసేపు పుస్తకాలతో కూర్చుంటారు, కుస్తీగా వాళ్ళ ఇంట్లో బుక్స్ ఒక సెల్ఫ్ పెట్టుకుంటారు, నీట్గా ఒక బుక్ ఉంటుంది, ర్యాక్ ఉంటుంది, చూడగానే అర్థమైపోద్ది బుక్ రీడర్ అనేసి. కానీ కొంతమందికి మాత్రం బుక్ అంటే బోర్ వస్తుంది, నీరసం వస్తుంది, డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అసలు ఎలాంటి యూజెస్ ఉన్నాయి మేడం బుక్ రీడింగ్ వల్ల? అది మంచి హ్యాబిట్ అని అంటారు కదా, అసలు ఈ ప్రయోజనాలు ఏంటి ఒక్కసారి మా వ్యూవర్స్కి ఈరోజు. బుక్ రీడింగ్ అనేది నాకు కూడా బుక్ రీడింగ్ అంటే చాలా కష్టం అండి. ఎస్పెషల్లీ స్కూల్లో ఉన్నప్పుడు ఆ బుక్ పట్టుకోగానే ఎక్కడ లేని నిద్ర వచ్చింది. ఖచ్చితంగా మనకి ఎందుకు నిద్ర వస్తుంది? మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు. ఎస్, ఇప్పటికీను నేను పుస్తకాలు చదువుతాను, కాకపోతే నేను పుస్తకం పట్టుకుని ఒక 10 నిమిషాల్లో 10 పేజీలు కూడా చదవలేక నిద్రపోయాను అనుకోండి, ఆ బుక్ నాది కాదు, నాకు కాదు, అది మీకు సంబంధం లేదా బుక్తో. అది నా మీద యూ నీడ్ టు లెట్ ఇట్ గ్రో అంటారు Yes. కదా. ఆ 10-15 పేజీలు నేను చదివిన తర్వాత నేను నిద్రపోయాను అనుకోండి, అమ్మా ఇంకా చదవాలనిపించలేదు, ఆ బుక్స్ నావి కాదు. కాకపోతే కొన్ని పుస్తకాలు ఉంటాయి చూడండి, అది స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏం చేసేస్తామా, వెనక్కి తిప్పేసి పేజీలు లాస్ట్లో చదివేయటము, నావెల్స్ లాస్ట్లో స్టోరీ ఏమైపోతుంది, అలాంటివి ఉంటాయి చూడండి. అలాంటి బుక్స్ మన బుక్స్ అన్నట్టు ఉంటాయి. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చదవాలి అది చదవాలి, ఎవడో ఏదో చెప్పాడు అన్ని, అలా ఏమీ అనుకోవద్దు. ప్రతి జానర్, కొన్ని జానర్స్ ఉంటాయి కదా మనకి. కొంతమందికి రొమాన్స్ ఇష్టము, పాలిటిక్స్ ఇష్టము, లేకపోతే మిస్టరీ ఇష్టము, లేకపోతే ఫ్యాన్సీ, మైథాలజీ, మీకు ఏదన్నా ఒక బుక్ ట్రై చేయండి. ఒకళ్ళు చెప్పారు, రికమెండ్ చేశారు అంటున్నారు కదా, అది ట్రై చేయండి. ఆ ట్రై చేసిన తర్వాత అది నాకు నచ్చింది అంటే అదే జానర్లో ఇంకో బుక్ చదవండి. ఎస్, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ జానర్లో ఇంకో 2-3 పుస్తకాలు చదవండి. అప్పటికి మీకు హ్యాబిట్ అవుతుంది. దాని తర్వాత వేరే జానర్కి వెళ్ళండి. నేను ఎందుకు అంటున్నానంటే, ఒకటే జానర్లో ఉన్నాం అనుకోండి, సేమ్ ఇన్ఫర్మేషన్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇన్ఫర్మేషన్ రిపీట్ అవుతూ పోతుంది. దెర్ ఇస్ నాట్ మచ్ న్యూ స్టఫ్. ఎస్. బట్ నేను అలవాటు అయ్యింది కాబట్టి వేరే జానర్కి వెళ్ళాను అనుకోండి, అప్పుడు నా అండర్స్టాండింగ్ ఆర్ నా నాలెడ్జ్ బెటర్ అవుతుంది. నేను ఒక బుక్ చదివాను అండ్ దిస్ స్టేడ్ విత్ మీ అండ్ ఇట్ స్టిల్ స్టేస్ విత్ మీ. యూ క్యాన్ విన్ అని శివ్ ఖేరా గారిది. ఓకే, దాంట్లో ఆయన చాలా చక్కగా చెప్పింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ మొదలెట్టావు అనుకో, అదొక హ్యాబిట్గా అయ్యేది, ప్రోగ్రెసివ్ నేచర్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఫస్ట్ నేను ఆ బుక్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే, there's something called as inspiration, ఎస్. which leads into motivation, which then leads into habit. ఓకే, నాకు ఇది ఎందుకు నచ్చిందంటే, ఒక బుక్ నన్ను ఇన్స్పైర్ చేయాలి అంటే ఆ బుక్ నాతో మాట్లాడాలి కదా. నువ్వు బుక్ చదువుతున్నప్పుడు ఆ కాన్వర్జేషన్ అంతా నీది, బుక్దే. అంటే ఆ రైటరు మీ ఒక్కళ్ళతోనే మాట్లాడుతున్న ఫీలింగ్ నీకు రావాలి. అప్పుడు కానీ మనము ఆ బుక్ నుంచి నేర్చుకుంటాము అని ఇది రాదు కదా. సో నేను ఒక జానర్ నుంచి ఇంకో జానర్కి నేను షిఫ్ట్ అవుతున్నానంటే, ఇక్కడి నుంచి కొంచెం నేర్చుకుని ఇంకో చోటికి వెళ్తున్నాను. ఈ ఇంకో చోటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ బుక్ రాసిన ఆథర్ నాతో మాట్లాడాలి. ఆ మాటలు అనేది నన్ను ఇన్స్పైర్ చేసిందనుకో, నాకు ఆ రైటర్ చెప్పవలసిందంతా నేను నేర్చుకోగలుగుతాను. ఎస్. సో ఆ ఇన్స్పిరేషన్ అనేది అక్కడి నుంచి తీసుకుంటాం. మనుషులకి యూజువల్లీ ఇన్స్పిరేషన్కి మోటివేషన్కి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇన్స్పిరేషన్ ఏంటి, నువ్వేం చెప్తున్నావో నేను వింటున్నాను. బట్ మోటివేషన్ ఏంటి, ఒక ప్రాసెస్.
ఆ మోటివేషన్ ఇంకెవడు రాడు, నాకు నేను మోటివేట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను మోటివేట్ అయ్యి నేను అది కంటిన్యూస్ ప్రాసెస్గా నేను మోటివేట్ అయ్యాను అనుకో, అప్పుడు ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది. ఆ హ్యాబిట్ ఫామ్ అయిందంటే ఇంకెప్పుడు ఎవరు మీ నుంచి తీసుకెళ్ళిపోరు. ఈ బుక్ చదవటం అలవాటు అవ్వాలి అంటే ఫస్ట్ ఎవడో ఒకడు నవీన గారు చాలా పుస్తకాలు చదువుతారు కాబట్టి అంత రీసెర్చ్ చేయగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారు. ఎలా చేస్తున్నారండి మేడం? నేను చదువుతానండి. ఏం చదువుతారు మేడం? మీకు ఏమన్నా ఇన్స్పైరింగ్ బుక్ ఉందా? ఆ ఇన్స్పైరింగ్ బుక్ ఉందే, ఆ బుక్ తీసుకుని నేను చదవటం మొదలెట్టానుకో, అది నాది కాదు అని నాకు 15-20 పేజీల్లో తెలిసిపోతుంది. కాకపోతే అది ఇన్స్పైర్ చేసింది అనుకో, అక్కడ స్టార్ట్ అయింది నా ఇన్స్పిరేషన్. నా జాబ్ ఏంటి? ఆ మోటివేషన్ లెవెల్స్ కంటిన్యూస్, దాట్స్ అ లాంగ్ ప్రాసెస్. హ్యాబిట్ అయ్యేంత వరకు, హ్యాబిట్ అయిందా దట్ స్టేజ్. బుక్స్ కూడా అంతే. ద బ్యూటిఫుల్ థింగ్, చాలా అందంగా ఉండేది ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ ఆథర్ మీతో మాట్లాడటం. అది ఎవరితో, తల్లి పిల్ల ప్రెగ్నెన్సీలో ఆ ఈక్వేషన్ ఉంటుంది, అలాంటి ఈక్వేషన్ ఒట్టి మీరే అది ఎంజాయ్ చేయగలరు. సో నాకు అనిపించేది పుస్తకాలు చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. సో బుక్కిను ఈ బుక్కి చాలా డిఫరెన్స్. నాలాంటి పుస్తకం చదవటానికి నేను ప్రాబ్లీ అందరు వ్యూవర్స్ అనుకోవచ్చు, ఓల్డ్ ఏజ్ వచ్చేసిందేమో ఈవిడికి బుక్ పట్టుకుని తిరిగి చదువుతానంటది. మేము అందరం యంగ్ జనరేషన్, మాకు ఈ బుక్స్ కావాలి. నాకు అనిపించేది దిస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇన్సిడెంటల్ రీడింగ్ అండ్ యాక్సిడెంటల్ రీడింగ్. నేను బుక్ చదువుతున్నాను అనుకో, నేను నోట్స్ రాసుకోవచ్చు అక్కడే, అండ్ నాకు బిగ్ పిక్చర్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆ పేజ్లో ఏదో చదివాను కదా, తిప్పేసుకుని నేను చదువుకోగలను కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకేంటి, పేజ్ స్క్రోల్ చేస్తూ పోయాను అనుకో, ఐ గెట్ లాస్ట్. సో నాకు అనిపించేది పుస్తకం చదవటము ఇంపార్టెంట్. మీకు అవసరం, నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయలేను, పుస్తకం కొనుక్కోలేను, ఆ బుక్ మోయలేను, తీసుకుని నడవలేను, నాకు ఇంట్రెస్ట్ పోతుంది అంటే ఈ బుక్ చదవండి. బట్ చదవండి, మీరు నోట్స్ రాసుకోండి. మనం చదివే అంతవరకు మనకి నాలెడ్జ్ రాదు, వొకాబులరీ ఇంప్రూవ్ అవ్వదు, ఐడియాస్ రావు. ఆ క్రియేటివిటీ అనేది అక్కడి నుంచే వస్తుంది. ఒక మనిషి మనకి చెప్తున్నాడు, దుర్గా ఇది నువ్వు చెయ్యొచ్చు అని నాకు శివకేర గారు నాకు చెప్పిన ఫీలింగ్ వచ్చింది నాకు అది. అందుకని ఐ బిలీవ్, వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ మంత్ర ఆఫ్ ఇన్స్పిరేషన్, మోటివేషన్, హ్యాబిట్. మేడం, బుక్ రీడింగ్ బ్రింగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఆఫ్ కోర్స్, ఇవాళ నేను మీ ముందర కూర్చోగలిగాను అంటే ఎందుకు, మీరు ఏదొకటి నాకు టాపిక్ ఇచ్చి నాకు చెప్పగలరు అంటే నేను చదివిన దాని మీదే కదా. చదవాలి, నేను అర్థం చేసుకోవాలి, అక్కడి నుంచి నా నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నారు. అసలు ఫస్ట్ నన్ను పిలవటానికి ఎందుకు? ఏదో ఒక నాలెడ్జ్ అనేది ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది? అది చదువుతుంటేనే వచ్చింది కదా. చదవాలి, వినటమన్నా వినాలి, ఏదో ఒకటి వినండి. స్టార్ట్ విత్ బుక్, వెదర్ ఈ బుక్ ఆర్ బుక్, దట్ విల్ బి అ బ్యూటిఫుల్ జర్నీ. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం, బుక్స్ వర్సెస్ మొబైల్ అంటే ఏం చెప్తారు? బుక్, ఎందుకంటే స్క్రీన్ చూడటం కూడా మనకి కళ్ళు దెబ్బతింటాయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. బుక్ రీడింగ్ అనేది డీస్ట్రెస్డ్. ఓకే, నీకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయి ఈ మొబైల్ అనేది చేతిలోనే ఉంది కానీ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవట్లేదా? మన కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి. ఎందుకు? మనకు అవసరమే లేదు. పుస్తకం తీసుకుని చదవండి, ఇంట్లో ఉన్నప్పుడన్నా పుస్తకం తీసుకుని చదవండి. మీరు మొబైల్లో ఎట్లయినా చదువుతారు, వేరేవన్నీ చదువుతారు, వేరేవన్నీ చూస్తారు, పుస్తకం మాత్రము వదలవద్దు. బోర్ కొడుతుంది మనకి అంటే అది మనది కాదని అర్థమా మేడం? బుక్ నాకు అనిపించేది, నేను కొంచెము వార్, రామ్ కామ్ ఉంటారు కదా, రొమాంటిక్ కామెడీ, 10 నిమిషాల్లో నిద్రపోతాను నేను. ఓకే, ఒకప్పుడు మిల్సన్ బూన్స్ వచ్చాయి కదా, నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయండి 2 పుస్తకాలు, బెడ్ సైడ్ ఉంటాయి. ఆ స్టోరీ ఇంతవరకు చదవలేదు. 30-40 సంవత్సరాలు అయిపోయింది. నా ఏజ్ క్యాల్కులేట్ చేయదు ఇక్కడ నుంచి, కానీ 30-40 సంవత్సరాలు అయిపోయింది. నాకు స్టోరీ తెలియదు ఇంతవరకు, ఎందుకంటే దాట్ ఈస్ ద జానర్ విచ్ ఇస్ నాట్ ఫర్ మీ. నిద్రపోతాను. సో నాకు స్టార్టింగ్ నుంచి హ్యాబిట్ లేదు, నేను ఇప్పటి నుంచి బుక్ చదవాలనుకుంటున్నాను అనే వాళ్ళకి మీరు చెప్పే టిప్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఒకళ్ళు రికమెండ్ చేశారు, ఇప్పుడు నేనే చెప్పాను యూ కెన్ విన్ అని, శివకేర గారిది అని. వెళ్ళి చూడండి. ఫస్ట్ మీరు ఒక బుక్ రివ్యూ చదవండి. ఏంటి అసలు ఈ బుక్లో ఏముంది? మీకు ఆ రివ్యూ చదివినప్పుడు ఇప్పుడు అడ్వాంటేజ్ కదా, మనకి బుక్ రివ్యూస్ దొరుకుతున్నాయి ఆన్లైన్. రివ్యూ చదవండి,
Yes. అలానే ఆయన రాసిన పుస్తకాలు అన్నిటి రివ్యూ చదవండి, దాంట్లో ఏదో ఒకటి నచ్చింది అనుకోండి చదవండి. ఎనీథింగ్, ఎనీ జానర్ దట్ యూ క్యాన్ లే యువర్ హ్యాండ్స్ ఆర్. యాక్సిడెంటల్ లెర్నింగ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. Yes. సో స్టార్ట్. ఎప్పుడు స్టార్ట్ చేయాలి బుక్ చదవటం అని అంటే ఇప్పుడే, ప్రతిదీ ఇప్పుడే. Yes. ఎప్పుడు అనుకుంటే అప్పుడే. అప్పుడే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.